ఆకాశవాణి నేటి ముఖ్యాంశాలు. అమరావతిలో కలకలం, రాజధాని ప్రాంతంలో వరుస అగ్ని ప్రమాదాలు, రాయపూడి వద్ద పైపులకు నిప్పు, కుట్రకోణంలో విచారణకు మంత్రి అనిత ఆదేశం, ట్రంప్ యూటర్న్, ఇరాన్తో యుద్ధానికి 5 రోజుల విరామం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ మార్కెట్లో ఊరట, స్టాక్ మార్కెట్లో జూమ్, యుద్ధ విరామ వార్తలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభం, నిఫ్టీ 400 పాయింట్ల ప్లస్, రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్, అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే 66వసారి ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి, వివక్షాల విమర్శనలు, అనంతపురంలో ఊరట, ఆర్డీటీ సంస్థకు ఎఫ్సిఆర్ఏ అనుమతులు మంజూరు చేసిన కేంద్రం, పేదల సేవలకు మార్గం సుగమం. ఇక వార్తల్లోనికి వెళ్తే ముందుగా ఆంధ్రప్రదేశ్ వార్తలు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా రాయపూడి హెచ్ఓడి భువన సముదాయం వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ నిల్వ ఉంచిన కోట్ల రూపాయల విలువైన పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. గత కొన్ని రోజులుగా రాజధాని ప్రాంతంలో వరుస ఇలాంటి సంఘటనలు జరగడం వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా అన్న కోణంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. హోంమంత్రి అనిత ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. దోషులు ఎవరైనా వదిలేది లేదు అంటూ హెచ్చరించారు. కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన, జాబ్ మేళా షురు. ఇక మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో నారా భువనేశ్వరి నేటి నుంచి 4 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నిరుద్యోగ యువత కోసం భారీ జాబ్ మేళాను ఆమె ప్రారంభించనున్నారు. అలాగే పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను కూడా ఆమె ప్రారంభించి స్థానిక ప్రజలతో ముఖాముఖి మాట్లాడనున్నారు. ఈ పర్యటన కుప్పం నియోజకవర్గ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఏపీ ప్రభుత్వం కేంద్ర కీలకం ఒప్పందం. పాలన విషయానికి వస్తే ఇంటింటికి సురక్షిత మంచినీరు అందించే జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుపై నేడు కేంద్ర ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకోనుంది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. మధ్యాహ్నం ఇంధన శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి విద్యుత్ కోతలు లేకుండా తీసుకునే చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇక తెలంగాణ వార్తల్లో అసెంబ్లీ బడ్జెట్ చర్చ క్లైమాక్స్లో. ఇక తెలంగాణ అసెంబ్లీ విషయానికి వస్తే నేడు 5వ రోజు బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకంగా మారాయి. గత 4 రోజులుగా వివక్షలు లేవెత్తనంతగా ప్రశ్నలకు బడ్జెట్లో లోటుపాట్లు. నేడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో పూర్తి స్థాయి సమాధానం ఇవ్వనున్నారు. సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపుపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. హైడ్రాకు కోర్టు షాక్, బతుకమ్మ కుంటపై స్టే. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడుతున్న హైడ్రా ఈరోజు తెలంగాణ హైకోర్టులో చెక్కెదురైంది. బతుకమ్మ కుంట పరిధిలోని నిర్మాణాలకి తొలగింపు ప్రక్రియపై కోర్టు స్టే విధించింది. బాధితుల పిటిషన్ను విచారించిన ధర్మాసనం 4 వారాల పాటు ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని ఆదేశించింది. ఇక హైడ్రా దూకుడుకు కొంత బ్రేక్ పడినట్లే. జగిత్యాల కాంగ్రెస్లో ముదురవుతున్న అసమ్మతిని చల్లార్చేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బృందం నేడు జగిత్యాలకు వెళ్లనుంది. జీవన్ రెడ్డి మనసు మార్చి పార్టీలో యాక్టివ్ చేస్తారా లేదా ఆయన తన పంత మార్చుకుంటారా అన్నది ఈరోజు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక జాతీయ అంతర్జాతీయ వార్తలు. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలు, ఒమన్ మధ్యవర్తంతో చర్చలు సఫలం, యుద్ధం ఆపేదే లేదన్న ట్రంప్ అనూహ్యంగా 5 రోజుల విరామం ప్రకటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. దుబాయ్లో డ్రగ్ కింగ్ పిన్ అరెస్ట్. మోస్ట్ వాంటెడ్ డ్రగ్ స్మగ్లర్ జెసింజర్ అలియాస్ జాబ్ను ఇంటర్పోల్ అరెస్టు చేసింది. త్వరలో భారత్కు తరలింపు. కొలంబియా విమాన ప్రమాదం, సైనిక విమానం కూలి 90 మంది సైనికులు దుర్మరణం. ఇక క్రీడలు సినిమా రంగంలోకి వెళ్తే ఐపీఎల్ 2026 షెడ్యూల్ ప్రకారమే లీగ్ జరుగుతుందని వాయిదా వార్తలను ఖండించిన ఐపీఎల్ యాజమాన్యం. బాక్సాఫీస్ రికార్డులు. ధురంధర్ 2 చిత్రం 4 రోజుల్లోనే 761 కోట్లు వసూలు చేసి బాహుబలి 2ని కల్కిని రికార్డులను అధిగమించింది అంటున్నారు. హాకీ వరల్డ్ కప్ ఒకే గ్రూప్లో భారత్ పాకిస్తాన్. అభిమానుల్లో పెరిగిన ఉత్కంఠ. ఇక ఇలాంటి వార్తల గురించి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే
కామెంట్ కూడా చేసి పెట్టండి.